హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ ఛానల్. ఈరోజు మనం సోరకాయ కర్రీ తయారు చేసుకున్నామండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. మీకు పచ్చిమిర్చితో టేస్ట్ కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి తగ్గించి కారం కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకొని 2 మినిట్స్ పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. ఈ సోరకాయ కర్రీ తీసుకోవడం వల్ల బాడీలో మనకు హీట్ ఉంటుంది కదండి, ఎవరికైనా అలాంటి వాళ్ళు ఈ సోరకాయ కర్రీ తీసుకుంటే వేడి తగ్గుతుందండి. ఇందులో మనం కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు వేసుకోండి, కొద్దిగా పసుపు వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గించుకుందామండి. టమాటా చింతపండు రసం వేసి ఉడికించుకోండి. ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి, 1/2 స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి. బాగా